వినని ఆశ్చర్యకర విషయాలు. 1948 మే 14న జన్మించిన ఈ దేశం 72 సంవత్సరాల వయసున్నటువంటి చిన్న దేశం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ అన్ని విషయాల్లో అగ్రగామిగా దూసుకొస్తుంది. రాజధాని టెల్ అవీవ్. ఇప్పుడు యెరూషలేం రాజధానిగా చేసుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడుస్తుంది. అధికార భాష హెబ్రీ. దేశం మొత్తం విస్తీర్ణము 8522 మైళ్ళు. దేశ కరెన్సీ షెకిల్. షెకిలుపై గుడ్డివాళ్లు కూడా అర్థమయ్యే బ్రెయిలీ లిపి ఉంటుంది. ప్రస్తుత జనాభా సుమారుగా 1 కోటి. దేశంలో 80 ఏళ్ల వయసు వరకు మనిషి ఈ దేశంలో జీవిస్తూనే ఉంటాడు. కోటి జనాభాలో 73 లక్షల యూదులే. ఇస్రాయేలులో ఇంటిలో ప్రతి స్త్రీ పురుషుడు కనీసం 3 సంవత్సరాల మిలిటరీలో పనిచేయాలి. హూ పై అనేటువంటి పక్షి ఈ దేశంలోనే కనిపిస్తుంది. ఇదే ఈ దేశ జాతీయ పక్షిగా చేశారు. ఈ పక్షి ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. 137 అఫీషియల్ బీచ్లు గల అరుదైన దేశం ఇది. 50% నోబెల్ బహుమతులు గెలుచుకున్న ఏకైక దేశం ప్రపంచంలో ఇది ఒకటే. ఈ దేశంలో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు ఉంటాయి. సెల్ ఫోన్స్ మొట్టమొదటిగా ఈ ఇజ్రాయెల్ దేశంలోనే తయారు చేశారు. మోటరోలా కంపెనీ ఈ దేశంలోనే స్టార్ట్ అయింది. వాయిస్ మెయిల్ టెక్నాలజీ ఈ ఇజ్రాయెల్ దేశంలోనే కనిపెట్టారు. బెయిర్షెబా అనే ప్రాంతంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎక్కువగా ఇక్కడే ఉంటారు. ప్రపంచంలో మంచినీటి సముద్రం ఇక్కడే కలదు. అదే గల్లే సముద్రం. ప్రపంచంలో ఏ సముద్రంలో లేనంత సంపద ఈ దేశంలో ఉన్న ఒక్క సముద్రంలో కలదు. అదే డెడ్ సీ. డెడ్ సీ ప్రొడక్ట్స్ ప్రపంచంలో ఫేమస్. డెడ్ సీ మట్టితో కాస్మిక్ ట్రీట్మెంట్స్ చేస్తారు. డెడ్ సీ మట్టిని ఒంటికి రాసుకుంటే 10 సార్లు మసాజ్ చేసిన దాంతో సమానం. లేడీ లాయర్లు ఎక్కువగా గల దేశం ఇజ్రాయేలే. బస్ స్టాప్స్లో లైబ్రరీస్ ఉండే దేశం కూడా ఇదే. బస్సు వచ్చే వరకు ఫ్రీగా ఆ బుక్స్ చదువుకోవచ్చు. వేల సంవత్సరాల క్రితం విత్తనాలు కూడా ఈ భూమిలో ఆ విత్తనాలు వేస్తే ఖచ్చితంగా బతుకుతాయి. ఈ దేశ వ్యవసాయం చాలా అద్భుతమైనది. ఇండియాలో ఎకరంలో పండించే పంట ఇస్రాయల్ దేశంలో 10 సెంట్లో పండించేస్తారు. డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోనే పుట్టింది. ప్రపంచమంతా పాకింది. మట్టి లేకుండా ప్రపంచంలో పంటలు పండించే దేశము ఒక్క ఇజ్రాయెల్ దేశమే. ఇక్కడి గేదెలు 80 లీటర్ల పాలు 1 రోజులో ఇస్తాయి. ఒలివ్ చెట్లు, ఒలివ్ నూనె ఈ దేశంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. జాఫాలో నారింజ వరల్డ్ ఫేమస్. తెగుళ్ళు మందులు మొట్టమొదటిసారిగా కనుక్కున్న దేశము ఇజ్రాయేలే. సూర్యరశ్మి ద్వారా ఫుడ్ ఉత్పత్తులు కనుగొన్న మొట్టమొదటి దేశము ఇజ్రాయేలే. సూర్యరశ్మి ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి మొట్టమొదట కనుక్కున్నది ఇజ్రాయెల్ దేశమే. చెత్త ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసేది ప్రపంచంలో చెత్త ద్వారా తయారు చేసి ప్రపంచానికి నేర్పింది ఇజ్రాయెల్ దేశమే. ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే మిషన్ని మొట్టమొదటిగా ప్రపంచంలో కనుక్కున్నది ఇజ్రాయేలే. ఎక్కువగా మ్యూజియంస్ ఉన్నటువంటి దేశము ప్రపంచంలో ఇజ్రాయేలే. యూఎస్బి పెన్ డ్రైవ్లు, కంప్యూటర్కు సంబంధించిన పార్ట్స్ మొట్టమొదటిగా ఇక్కడే తయారవుతాయి. IBM సంస్థ ఇజ్రాయెల్ దేశంలోనే స్థాపించబడింది. మైక్రోసాఫ్ట్ను అమెరికాలో తయారు చేయలేదు, ఇజ్రాయెల్లోనే తయారు చేశారు. వాయిస్ మెయిల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, యాంటీవైరస్ను మొట్టమొదటిగా కనుక్కున్నది ఇజ్రాయెల్ దేశమే. ఈ దేశం సైనిక బలములో టాప్లో ఉన్నది. ఈ సైన్యాన్ని బట్టి ప్రపంచమంతా సైనికులు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఈ దేశ సైనిక బలం, నైపుణ్యం ఏ దేశానికి లేదు. 600 మంది సైనికులతో 1967లో 3 దేశాలను ఒక దెబ్బకు జయించింది. ఐగుప్తు, సిరియా, జోర్డాన్లను జయించింది. ఇజ్రాయెల్ మిలిటరీ వ్యవస్థ దావీదు యుద్ధ పటిమను అనుసరిస్తారు. వాళ్ళు దావీదు యుద్ధ పటిమ రహస్యాలు ఏంటంటే 1 రహస్య ఐక్యత, 2 పోరాట పటిమ, 3 మానవ మూలధనం, 4 ఇజ్రాయెల్లో తయారు చేసిన వెపన్స్ను మాత్రమే వాడటమే వాళ్ళకున్నటువంటి అతిపెద్ద సీక్రెట్స్. కంప్యూటర్ కూడా కనపడిన హైట్లో వెళ్ళి పక్క దేశాన్ని తన్ని వస్తాయి వీళ్ళ యుద్ధ విమానాలు. అంత టెక్నాలజీ ఉన్నది. ఎవరైనా ఈ దేశంపై క్షిపణులు వేస్తే గాలిలోనే బ్లాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఇజ్రాయెల్ దేశం మాత్రమే ఉంది. దేశం నిండా బంకర్లు ఉంటాయి. దేశంపైకి యుద్ధం వస్తే దేశం అంతా ఒక్కసారి సైరన్ మోగుతుంది. దేశ ప్రజలందరూ ఆ బంకర్స్లోకి వెళ్ళి దాక్కోవాలి. అందులో వారికి సకల వసతులు ఉంటాయి. దేశం చుట్టూరు కరెంటుతో అత్యాధునిక కంచెను ఈ దేశమే మొట్టమొదటిసారిగా కనిపెట్టింది. యుద్ధం వస్తే రెడీ అవ్వాలంటే అమెరికాకి 2 నెలలు పట్టిద్ది, ఇండియాకి 3 నెలలు పట్టిద్ది. ఇజ్రాయెల్ దేశానికి కొన్ని వారాల్లో, కొన్ని రోజుల్లోనే యుద్ధానికి రెడీ చేసే కెపాసిటీ ప్రపంచంలో ఒక్క దేశానికి మాత్రమే కలవు. ఇజ్రాయెల్లో 3000 హైటెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఇంటెల్ కంపెనీ పెంటియం MMX టెక్ను వీరి తయారు చేశారు. పెప్పర్స్ ఎక్కువ పండించే దేశం ఇజ్రాయెల్ దేశమే. అందువలన గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది.
హార్ట్ సర్జరీల కోసం స్టెమ్ లెన్ టెక్నాలజీని తయారు చేసి ఈ దేశం ప్రపంచానికి మొట్టమొదటిగా నేర్పింది. స్పేస్లోకి శాటిలైట్స్ను పంపించే దేశాల్లో ఇది 9వ దేశంగా ఉంది. బుక్స్ ప్రింట్ చేయడంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలోకెల్లా 1,00,000 మంది సంవత్సరానికి విజిట్ చేసేటువంటి దేశం ఇజ్రాయెల్ దేశంగా ఉంది. లోకంలో హై హోలీ ప్లేస్గా అన్ని దేశాలు దీన్ని గుర్తిస్తాయి. ఇజ్రాయెల్ దేశం అంతా వైఫైతో కవర్ చేయబడి ఉంటుంది. 273 కిలోమీటర్లు బీచ్ కలిగిన దేశం ఇజ్రాయెల్ దేశం మాత్రమే. రెడ్ సీ, డెడ్ సీ, మెడిటేరియన్ సీ బీచ్లు ఇక్కడ ఉన్నాయి. 1 మిలియన్ పక్షులు సంవత్సరానికి ఇజ్రాయెల్ మీదుగా పయనిస్తూ ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టపడతాయి. టెల్ అవీవ్ అనేటువంటి ఇజ్రాయెల్ దేశంలో టౌను అతి అందమైన స్త్రీలు ఉన్నటువంటి ప్రపంచంలో 10 ప్రాంతాలు ఇది కూడా గుర్తించబడింది. ఇజ్రాయెల్లో మగవారి కంటే ఆడవారే ఎక్కువ చదువుకున్న వారు కలరు. మంచి టెక్నాలజీతో యాప్స్ను ఉపయోగించటం బట్టి ఇజ్రాయెల్లో యాక్సిడెంట్స్ ఉండవు. ట్రాఫిక్ జాము అసలు ఈ దేశంలో ఉండదు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే చిన్న యాప్తో వెంటనే క్లియర్ చేసేస్తారు. ఇజ్రాయెల్ ఒకటే ప్రపంచంలో కెప్టెన్ లేకుండా విమానం నడపగలిగే విమానాలు తయారు చేసి ఇప్పుడు నడుపుతూ ఉంది కూడా. ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి వైన్ను తయారు చేస్తూ ఉంటారు. వైన్లో అతి పురాతనమైన దేశం ఇది. ఈ విషయంలో నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది. 60% ఎడారి ఉన్న ఈ ఇజ్రాయెల్ దేశంలో ఖర్జూరపు కాయలు పండించే దేశాలలో ప్రపంచంలో నంబర్ 1 దేశంగా ఉంది. ప్రపంచంలో ఎడారులో కూడా నీళ్లు ఉన్న దేశం ఇజ్రాయెల్ దేశం మాత్రమే. నీటిని డెసలినేషన్ టెక్నాలజీతో శుద్ధి చేయటం ప్రపంచానికి ఈ దేశమే నేర్పింది. ఇజ్రాయెల్ దేశం యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్గా 6 సార్లు సాధించింది. జూడోలో ఒలింపిక్ ప్రైజు చాలాసార్లు సాధించిన దేశం ఇజ్రాయెల్ దేశమే. వెస్ట్రన్ వెయిలింగ్ వాల్ నందు సంవత్సరానికి 1 మిలియన్ ప్రార్థనా చీటీలు ఇక్కడ పెడతారు. 196 దేశాల్లోకెల్లా అతి హ్యాపీయెస్ట్ ప్లేస్గా ఇంకా చాలా టాప్ విషయాలు ఈ దేశంలో ఉన్నాయి. మీకు తెలుసా? మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. టర్న్ ఎయిర్ ఇంటూ వాటర్, గాలిలో నుంచి నీటిని కనుక్కున్నారు. వేట్ జెన్ ద్వారా గాలిలో నుంచి వాటర్ను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన దేశము ఇజ్రాయెల్ దేశమే. గాలిలో నుంచి నీటిని తయారు చేయటం అసాధ్యమండి, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఇజ్రాయెల్. గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీని బ్రేక్ చేసింది. మొబైలీ ప్రివెంట్స్ కార్ యాక్సిడెంట్స్ అనే ఈ సిస్టమ్ ద్వారా కారు యాక్సిడెంట్స్ అవ్వకుండా దీన్ని కనిపెట్టి ప్రపంచానికి అందించినది ఇజ్రాయెల్ దేశమే. ఓఆర్ క్యామ్ను కనుగొన్నది ఈ ఇజ్రాయెల్ దేశమే. దీని ద్వారా గుడ్డివాళ్ళు కూడా చూడగలుగుతారు. ఎంత వండర్ అండి! క్లోనీను కనుగొన్నది ఈ దేశమే. దీనిని చేతిలో ఉంచుకొని దేన్నైనా మనం స్కాన్ చేసుకోవచ్చు. బోన్స్ బయో గ్రూపును కనుగొన్నది ఇజ్రాయెల్ దేశమే. వ్యక్తి యొక్క సొంత సెల్స్ నుండి అతని ఎముకలను వృద్ధి చేయడమే కాదు, ఎముకల మూలుగుల నుంచి సెల్స్ను తీసి వారి రక్త సంబంధులను బతికించే టెక్నాలజీ కూడా కనుగొన్నది ఈ దేశమే. వస్తువులను ఇంటికి డెలివరీ చేసే డ్రోన్ ఫ్లైట్ ట్రాక్స్ను కనుగొన్నది కూడా ఈ దేశమే. దీనిని ఇప్పుడు మన దేశంలో పెళ్లిళ్లలోనూ సినిమాల్లో కూడా బాగా వాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ దేశంలో శనివారం స్మోకింగ్ చేయకూడదు. హోటల్స్ నందు ఖచ్చితంగా టిప్స్ ఇవ్వాలి, ఎందుకంటే సర్వర్స్కి శాలరీస్ ఉండవు కనుక. ఆర్థోడాక్స్ లా ప్రకారము పురుషుడు స్త్రీ రోడ్లపై చేయి కూడా తాకకుండా నడవాలి. ఇజ్రాయెల్ దేశంలో బ్రేక్ఫాస్ట్నే ఎక్కువగా తింటారు, ఎందుకంటే లంచ్ కంటే బ్రేక్ఫాస్ట్లోనే ఎక్కువ ఐటమ్స్ పెడతారు కాబట్టి. ఇంకా ఎన్నో వినూత్న అతి కొత్త విషయాలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవి. ఆ దేశం ఈ కొత్త టెక్నాలజీకి పుట్టిన ఇల్లు. దేవుని గ్రంథం బైబిల్ నందు ఈ దేశం ఎన్నుకోబడిన దేశం అని ఉన్నది. ఇక్కడి నుండే ధర్మశాస్త్రం ఈనాడు లోకాన్ని రన్ చేస్తుంది. ఈ ధర్మశాస్త్రం ఇక్కడి నుంచే వచ్చింది. ఈ దేశాన్ని దేవుడు ఎన్నుకొన్నాడని ద్వితీయోపదేశకాండం 14:2లో ఏలయనగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనులలో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకున్నని వాక్యం చెప్తుంది. అవును, దేవుడు ఎన్నుకున్న దేశం కాబట్టి ప్రపంచాన్ని ఇప్పుడు శాసిస్తుంది. ఏ టెక్నాలజీ అయినా రావాల్సింది ఇజ్రాయెల్ దేశంలో నుంచే. ఇలాంటి వాక్యాలు బైబిల్ నందు చాలా కలవు. దేవుడు ఎన్నుకున్న జనము, దేవుడు ఎన్నుకున్న భూమి కనుక అది ప్రపంచంలో అంతట్లో ప్రత్యేకమైనది. కనుక ఆయన్ని ఎవరైనా నమ్ముకుంటే వారిని కూడా ఆయన ప్రత్యేకంగానే చేస్తాడు. ఇట్టి అమూల్యమైన దేశానికి నేను కూడా చాలాసార్లు వెళ్ళేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అది నా భాగ్యంగా భావించుకుంటున్నారు. మరొక అమూల్యమైన సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.